ఉన్నాయి, అవన్నీ మార్క్ సెట్ చేస్తారు. బట్ కానీ బ్రో ఈ మూవీ విషయానికి వస్తే యాజ్ ఎ హానెస్ట్ రివ్యూ నేను చెప్పాలనుకో నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే ఉపేంద్ర గారి మార్క్ మధ్యలో అయితే మిస్ అయిందనమాట. స్టార్టింగ్ ఒక 10 minutes, లాస్ట్ ఒక 10 minutes, ఒక 2 songs, ఓవరాల్ గా 2 గంటల 10 నిమిషాల సినిమాలో ఒక 25 minutes పర్లేదని మనకు అనిపిస్తుంది. కానీ రిమైనింగ్ అండ్ ఆల్ దట్ టీమ్ ఉపేంద్ర అండ్ టీమ్ దగ్గర మేడ్ ఇట్ లిటిల్ బెటర్. సో అదే బ్రో లైక్ అంటే కానీ మనం ఆ మెసేజ్ అయితే మనకు బాగుంది, డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి. అర్థమవుతుంది బ్రో. కాకపోతే ఎలా అంటే మనకు వచ్చేసి ఒక 15 years బ్యాక్ స్క్రీన్ ప్లే మనకు ఎలా ఉంటుంది అలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. మనకు కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఏంటంటే బ్రో ఒకటి స్క్రీన్ ప్లేకి పెట్టింది పేరే ఉపేంద్ర గారు అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ పెట్టింది పేరే అది. సో అది మనకు వచ్చేసి మిస్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు ఇంకోటి చెప్పినట్లు అర్థం కాలేదా అని మీరు అన్నారు కదా, సో ఆ అర్థం కాకుండా కూడా సెట్ చేస్తారనమాట. లైక్ సీన్ బై సీన్ అనేది కొంచెం ఉపేంద్ర గారు ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే మార్క్ అయితే మిస్ అయింది. బట్ స్టిల్ బ్రో కాన్సెప్ట్ అయితే మెసేజ్ అయితే డెఫినెట్లీ బాగుంది. మెసేజ్ ఏంటంటే మనం ఎంతసేపు మన జీవితాలు, మన కుటుంబ సభ్య జీవితాలు మనం పక్కన పెట్టి పట్టించుకోకుండా వేరే వాళ్ళ జీవితాలు మనం పట్టించుకుంటూ ఉంటాం కదా, పొలిటీషియన్స్, స్టార్ హీరోలు. సో మనమే వెనకాల పోతాము, రిచ్ ఆర్ బికమింగ్ రిచర్ అండ్ పూర్ ఆర్ బికమింగ్ పూరర్ అనేది సో మెసేజ్ అనమాట. మెసేజ్ బాగానే ఉంది కానీ డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు అంతేం లేదు బ్రో, అంత స్ట్రాంగ్ గా ఏమీ లేదనమాట. ఇప్పుడు రా చూసి ఉపేంద్ర చూసి మనకు ఒక ఫీల్ అనిపిస్తుంది. స్టిల్ ఇప్పుడు చూసినా కూడా అరే మన లైఫ్ మనకు నచ్చినట్లు ఉండాలా, మనం ఒకరి కోసం మనం భయపడకూడదు అని. సో ఈ మూవీలో అంత స్ట్రాంగ్ గా చేంజ్ ఏమి ఉంటుంది కానీ జనాలు అర్థం చేసుకుంటే బెటర్ అనమాట. ఎంతసేపు మన జీవితాలు మనకు ముఖ్యము, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం, అంతేగాని పొలిటీషియన్స్ హీరోలు కాదన్నట్లు చూపించినారు. రేటింగ్ ఏమి ఇవ్వలేను. బట్ మనకు ఉపేంద్ర గారి యాక్టింగ్ కోసము మూవీ ఒక 25 minutes కోసము, సాంగ్స్ కోసము ఒక యావరేజ్ మూవీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.